లడ్డూలు కొందరికి ఇష్టం ఉండొచ్చు, మరికొందరికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఈ జీరా లడ్డు మాత్రం అందరికీ నచ్చుతుందండి. ఎందుకంటే ఇది ఎంత రుచికరమో అంతకు మించి ఉపయోగకరమైనది. ఈ లడ్డు తయారీ విధానము మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. జీలకర్ర మనందరికీ తెలిసినదేనండి. దీన్ని వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇది మనందరికీ మంచి ఔషధమని నేను అంటాను. దీనిని గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వారు కషాయాలుగా కాచుకొని తాగుతూ ఉంటారు. ఇలా కషాయాలుగా తాగేవారు కూడా మన ఆయుర్వేదాన్ని నమ్ముతున్నట్లే. మరి ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలకు అంటే 10 సంవత్సరాల వయసు పిల్లలకు కూడా గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుంది. మరి వారిని ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి మనం ఎలా తప్పించగలము? ఇలా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వారు టానిక్స్ అండ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిందేనా? వారు లైఫ్ లాంగ్ ఇవి కంటిన్యూ చేయవలసిందేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారు. అవి పుల్లటి తేన్పులే కావచ్చు, గ్యాస్ నొప్పి, అరుగుదల లేకపోవటం, మోషన్ సిక్నెస్ ఉన్నవారు, ఇలా గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారికి మన అరోమా బేతనీయ ఆయుర్వేదిక్లో సహజమైన ఔషధ లడ్డూని నేను ఈరోజు చూపిస్తున్నాను. ఇది ఎవరింట్లో ఉంటే వారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఫ్యూచర్లో కూడా మీ పిల్లలకి ఈ గ్యాస్ సమస్యలు రావు అని నేను చెప్పగలను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు షేర్ చేయండి. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వారు మరిన్ని వివరాల కొరకు నాకు DM చేయండి.